Hello everyone, welcome to Aruna Raj Verma weight loss journey. సో ఈరోజు 30 days ప్రోగ్రాంలో ఫస్ట్ డే. సో ఈరోజు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నేను చేయబోతున్నాను కదా. సో దాంట్లో కంప్లీట్గా ఈ 30 days నేనేం న్యూట్రిషనిస్ట్ కాదు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కాదు, కానీ నేను ఇలా చేసి 115 kgs నుంచి నేను ఇప్పుడు 82 kgsకి వచ్చాను. సో చాలామంది నన్ను అడుగుతూ వచ్చారు కదా, సో మీ డైట్ ప్లాన్ అంతా నాకు కరెక్ట్గా అలా చెప్పండి, అలా కొంచెం ఫాలో అవుతామని. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. బట్ ఒకటి మైండ్లో ఉంచుకోండి, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, లైక్ థైరాయిడ్ సమస్యలతోని, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా వేరే అదర్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. సో దాన్ని బట్టి మీరు ప్రాసెస్ వెళ్ళాలి, కానీ ఏది పడితే అది మీరు చేసేయకూడదు. సో నేను ఇందులో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ సోయా కంటెంట్ అవి నేను ఎక్కువ చూపిస్తుంటాను కదా, ప్రోటీన్ సోర్సెస్ కోసం. సో థైరాయిడ్ వాళ్ళకి సోయా ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదు, కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి. సో అలాంటివి మీరు కొంచెం చూసుకుంటూనే మీరు అది తినచ్చా తినకూడదా ఆలోచించి మీ అంతకు మీరు లేదంటే మీ న్యూట్రిషనిస్ట్ని కానీ లేకపోతే ఇంకెవరినైనా సరే కన్సల్ట్ చేసి, డాక్టర్ని కన్సల్ట్ చేసి ఓకే అంటే అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. నేను చూపించేదంతా హెల్దీ ఫుడ్డే చూపిస్తాను, బేసిక్గా హెల్దీ ఫుడ్ ఇలాంటివే మొత్తం చూపిస్తాను. సో ఇందులో కంప్లీట్గా మీకు ఈరోజు నేను ఏమేమి తీసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏమేమి అవసరం పడతాయి, మనకి ఈ 30 days మన ప్రోగ్రాంలోని ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి, మనకి మెయిన్ ఎసెన్షియల్స్ ఏంటి, ఏమేమి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈ 30 days కూడా మనం చాలా బాగా చేద్దాము. అండ్ మెయిన్ వచ్చేసి మీరు ఫస్ట్ వదిలేయాల్సినవి నేను చెప్తున్నాను, ఏవైతే అవాయిడ్ చేయాలో అది నేను చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటో నేను చెప్పేస్తున్నాను. అవేంటి అంటే ఫస్ట్ థింగ్ టు అవాయిడ్, అది నేను మీకు నా చార్ట్ ఏదైతే నేను ఇప్పుడు రాసుకున్నానో అవన్నీ మీకు స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను లాస్ట్లోని. సో అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని మీరు కావాలంటే ఆ స్క్రీన్ షాట్స్ తీసి ఉంచుకోండి మీ ఫోన్లోని. సో అవి మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్స్ ఏం అవాయిడ్ చేయాలంటే, నేనైతే రైస్ తినను. సో కార్బ్స్ అనేవి నేను కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటాను, పూర్తిగా అవాయిడ్ చేయక్కర్లేదు, కానీ కొంచెం వరకు కార్బ్స్ అనేవి మనం తగ్గించాలి. ఇన్ కేస్ మీరు బాగా రైస్ లవర్ అయితే గనక మీరు రైస్ అనేది తీసుకోండి, కానీ ఒక పర్టికులర్ బౌల్ మెజర్మెంట్తో మీరు కనుక తీసుకుంటే రైస్ అనేది ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ పిడికిలు ఉందనుకోండి, ఇలా పిడికిలతో మీరు రైస్ తీసుకోండి, ఆ మాత్రం రైస్ మీరు వండుకోవచ్చు, అది మీకు ఫ్యాట్ ఏమీ ప్రాబ్లం ఉండదు, ఫ్యాట్ అనేది రాదు. సో అలా వండుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రోటీ తీసుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు చెయ్యి ఉంది కదా, ఈ సైజు రోటీ 2 తినచ్చు మీరు. అలాగా ఆయిల్ అనుకోండి, ఇప్పుడు ఇది నాకు ఇది ఎంత ఉంది, ఇక్కడ వరకు ఇలా ఈ ఇంచ్, ఇలాగా ఇంత ఆయిల్ వాడితే మీకు ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువ వాడితే మనకి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి చిన్నవి ఫాలో అవ్వండి. సో మెయిన్ వచ్చేసి కార్బ్స్ కట్ చేయాలి, షుగర్, స్వీట్స్, ఇంకా మైదా, ఆయిల్స్, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా అలాంటివి, టీ కాఫీ చాలా మందికి కష్టం. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, టీ కాఫీ మరీ మేము అస్సలు మానలేము అంటే మాత్రం ఐదర్ గ్రీన్ టీ అయినా తాగండి, లేదు అంటే టీలోని మీరు రెగ్యులర్గా తాగే టీ ఉంటుంది కదా, అందులో పొడి కొంచెం తగ్గించి వేసుకొని బెల్లం వేసుకొని చేసుకోండి. సో అలా చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, జింక్, ఐరన్, గుడ్ న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అండ్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. సో అండ్ ప్రోటీన్ అవి నేను ఎక్కువ చెప్తున్నాను కదా. సో ప్రోటీన్ సోర్సెస్లో మీరు ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది అంటే, నాన్ వెజ్లో అయితే చికెన్, ఎగ్స్, ఫిష్, అండ్ వెజ్లో వచ్చేసరికి పన్నీర్, చీజు, తోఫు, మీల్ మేకర్, సోయాబీన్స్, చనా దాల్, ఇంకా ఆల్మండ్స్, బ్రోకలీ, లెంటిల్స్, స్ప్రౌట్స్, రాజ్మా, చోలే, మష్రూమ్స్, ఫూల్ మక్ని, సత్తు, బేసన్, యోగట్, మిల్క్, ఓట్స్, క్వినోవా, నట్స్, డ్రై ఫ్రూట్స్, పీనట్స్, ఇలాంటివన్నీ వెజిటేరియన్స్కి.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కువగా సూప్స్ సలాడ్స్ అవి డిన్నర్కి నేను ఎక్కువగా సూప్స్ సలాడ్స్ ప్రిఫర్ చేస్తాను. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మెయిన్ మీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టాక్ ఉండాల్సినవి క్యారెట్స్, బీన్స్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, బేబీ కార్న్, మష్రూమ్స్, బ్రోకలీ, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ అండ్ కీరా. ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకోండి. నేనేం చేస్తాను అంటే ఇప్పుడు క్యారెట్ కానీ, బీన్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ, లేదంటే స్వీట్ కార్న్ ఒకటి, ఇంకా ఇలాంటి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ ఏం చేస్తానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను బాక్సుల్లో విడివిడిగా. ఒక్కొక్క బాక్స్ అంటే ఒక బాక్స్లో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసినవి, ఒక బాక్స్లోనేమోని బీన్స్ కట్ చేసినవి, ఒక బాక్స్లోనేమోని స్వీట్ కార్న్, ఇంకో బాక్స్లో గ్రీన్ పీస్, ఇలాంటివన్నీ క్యారెట్స్ ఒక బాక్స్లో. ఇలా చేస్తే ఏమవుతుందంటే అప్పటికప్పుడు మీకు సూప్ కావాలి అన్న వెంటనే ఇమీడియట్గా అవి తీసుకొని ఓపెన్ చేసుకొని కొంచెం అన్నీ తీసి కుక్కర్లో వేసేసుకొని సూప్ చేసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఈజీ మెథడ్స్. సో దానికోసం మనం ఇలా చేయొచ్చు. మీరు అప్పటికప్పుడు కట్ చేసుకున్నా ఓకే. సో నేను సింపుల్ టిప్స్ మీకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి స్పైసెస్లో మనకి ఎలాంటి స్పైసెస్ కావాలి అంటే సినమన్ స్టిక్స్ ఉంటాయి కదా, సినమన్, దాల్చిన చెక్క, ఇలాచి, జీరా, ధనియా, మేతి, పెప్పర్, పింక్ సాల్ట్ అండ్ సోంపు, అజ్వైన్ ఇలాంటివన్నీ కావాలి. అండ్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, లంచ్లో మనం రైస్ తినాం కదా, సో అలాంటప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను అంటే బ్రోకెన్ వీట్, మన గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది మీడియం సైజ్ది యూజ్ చేస్తాను. మరీ లార్జ్ కాదు, మరీ స్మాల్ కాదు, మీడియం సైజ్ది యూజ్ చేస్తాను బ్రోకెన్ వీట్. అది క్వినోవా, జొన్న రవ్వ, లేదు అంటే మీరు ఎనీ మిల్లెట్స్. నేను ఇప్పుడు రవ్వ తీసుకొని గోధుమ రవ్వ వాడానంటే మీకు ఆ టైంలో గోధుమ రవ్వ అవైలబుల్ లేకపోతే ఎనీ మిల్లెట్ కానీ మీకు ఇంకేదైనా నచ్చిన క్వినోవా కానీ ఏదైనా అలా తీసుకోవచ్చు. అండ్ రాగి పిండి, సత్తు పిండి, జొన్న అటుకులు, మురి, నెక్స్ట్ బేసన్, శనగపిండి అవిని, అండ్ గోధుమ పిండి, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్. ఇంకా ఫ్రూట్స్లోని మనకి ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువ తినాల్సి వస్తుంది. సో ఫ్రూట్స్లో నేను ఎక్కువగా ఏం తింటాను అంటే పపాయ, ఆరెంజ్, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, యాపిల్స్, గోవా ఇలాంటివన్నీ తీసుకుంటాను. కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటి అంటే నేనైతే బనానా అవి మీరు కావాలంటే తింటాను అంటే ఎప్పుడైనా ఒకటి తినండి, బనానా పర్వాలేదు. అండ్ సపోటా, సీతాఫల్ ఇలాంటివన్నీ క్యాలరీస్ ఉండే ఫ్రూట్స్ నేను కట్ చేసుకుంటాను, అవాయిడ్ చేస్తాను. సో అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్లోని ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను, మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాను, రిఫైన్డ్ ఆయిల్ ఏది యూజ్ చేసినా తక్కువ యూజ్ చేయాలి. అండ్ జాగ్రీ, బెల్లం ఒకటి నేను బాగా వాడతాను. మనకి స్వీట్స్ అనేవి మనం బయట స్వీట్స్ ఇలాంటివి తినము. సో మనం ఇంట్లోనే బెల్లంతో రాగి పిండి అవి యూజ్ చేసి కొంచెం స్వీట్ ఏదైనా క్రేవింగ్స్ బాగా ఉండేటప్పుడు బెల్లం లాంటివి తినచ్చు. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో బెల్లం నేనైతే అచ్చు బెల్లం మా ఊరి నుంచి తెప్పించుకున్న అచ్చు బెల్లం, అది మీకు ఒకసారి ఫోటో చూపిస్తాను, అవి యూజ్ చేస్తాను. మీకు అవైలబుల్ లేదు అంటే నార్మల్ బెల్లమైనా తీసుకోండి, పర్వాలేదు. కాకపోతే వైట్ కలర్ ఉండేది తీసుకోవద్దు, డార్క్ కలర్ ఉంటుంది కదా అది కొంచెం మంచిది, అది తీసుకోండి. అండ్ డేట్స్ సీడ్లెస్ అయినా సీడ్ అయినా డేట్స్ ఒకటి, హనీ ఒకటి, రేజన్స్ మన ఎండి ద్రాక్ష ఉంటాయి కదా అలాంటివి, అండ్ అంజీర్ ఇలాంటివన్నీ కావాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ మనకి వర్కౌట్స్ చేసేటప్పుడు వర్కౌట్స్ కూడా నేను కంప్లీట్గా మీకు స్టార్టింగ్ నుంచి ఎలా చెప్తాను అంటే కొంచెంగా చెప్తాను. మరి నేను చేసేసిన హిట్ వర్కౌట్స్ ఇవన్నీ కూడా బిగినర్స్కి చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అస్సలు వర్కౌట్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వర్కౌట్కి లాక్కు రావాలి అనేది నా మెయిన్ టార్గెట్. సో వాళ్ళు రావాలి అంటే మెయిన్ నేను చేయాల్సింది ఏంటంటే సింపుల్ వర్కౌట్స్ చెప్పాలి, అది ఎవరైనా చేయగలగాలి. అలాంటి వర్కౌట్స్ నేను చెప్తాను. డైలీ ఒక 10 ఎక్సర్సైజెస్ అలా చెప్తాను. ఇన్ కేస్ మీ కనుక వర్కౌట్స్ అలవాటు ఉన్న వాళ్ళైతే నా పాత వీడియోస్ అన్నీ చూడండి, అవి చేయండి. పాత వీడియోస్లో 10 మినిట్స్వి, 20 మినిట్స్వి, 30 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్, 1.5 అవర్ వర్కౌట్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివి మీరు ఫాలో అవ్వచ్చు కావాలంటే. సో పర్టికులర్గా ఒక్కొక్క ఏరియాస్ని టార్గెట్ చేసి కూడా నేను చేశాను. యాప్స్ని టార్గెట్ చేసి చాలా ఉన్నాయి, ఆర్మ్స్ని టార్గెట్ చేసి, బ్యాక్ పార్ట్ టార్గెట్ చేసి, థైస్, ఇంకా ఫేస్,
ఇలాంటివన్నీ ఆర్మ్స్కి అన్నిటికి విడివిడిగా నేను పెట్టాను, అవన్నీ చూడండి. సో అవి ఫాలో అవ్వండి మీరు నచ్చితే. అండ్ మెయిన్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన మెయిన్ కర్తవ్యం ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5 లేవాలి. అది ఒకటి మైండ్లో బాగా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ నైట్ బాగా పడుకోవాలి, మినిమం 7 అవర్స్ పడుకోవాలి. 7 to 8 అవర్స్ కనుక మీరు నైట్ పడుకుంటే చాలా హెల్తీగా ఉంటారు, వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నైట్ ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ తొందరగా 5కి అయినా లేసేటట్టుగా మీరు చూసుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. ఎందుకంటే 5 o'clock లేస్తే మన పనులు తొందరగా అయిపోతాయి. సో మీకు ఇంకా మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి మీకంటూ ఒక టైం దొరకాలి అంటే మీరు 5కి లేవాలి. దానికోసం నైట్ తొందరగా పడుకోవాలి. అలా పడుకుంటే మీరు తొందరగా చేయగలరు. సో మీరు లేవాల్సింది ఎప్పుడు అంటే 5 AM లేచి, కావాలనుకుంటే ఆఫ్టర్నూన్ మీరు ఒక 1 hour 1.5 hour అయినా పడుకోండి, పర్వాలేదు, ఏమీ కాదు. ఆఫ్టర్నూన్ పడుకుంటే వెయిట్ పెరిగిపోతామేమో అన్న డౌట్స్ ఏం అక్కర్లేదు. రెస్ట్లెస్గా ఉంటే మనకి అస్సలు అవ్వదు. సో ఆఫ్టర్నూన్ కావాలంటే పడుకోవచ్చు. నేనైతే పడుకుంటాను ఆఫ్టర్నూన్ కంపల్సరీ. ఎప్పుడైనా కుదరకపోతే పడుకోను, కానీ లేదంటే పడుకుంటాను. అండ్ మీ దగ్గర ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే డిజిటల్ వెయిట్ మిషన్. అది మనకి అమెజాన్లో వాటిలో దొరుకుతాయి. డిజిటల్ వెయిట్ మిషన్స్ అనేసి మీరు సెర్చ్ చేస్తే అమెజాన్లో దొరుకుతాయి. సో అవి మీ దగ్గర పెట్టుకొని రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు వాష్రూమ్ కానీ ఇలాంటివి ఫినిష్ చేసుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఫ్రెష్ మైండ్తో వర్కౌట్ చేయాలి కాబట్టి ఫేస్ వాష్ అనేది కంపల్సరీ అవసరం. ఫేస్ వాష్, హెయిర్ కోమ్ చేసుకుని ఎలా పడితే అలా చేసేస్తే మీకు ఎలా పడితే అలాగే అన్నట్టు అయిపోతుంది వర్కౌట్. అలా కాకుండా మీకు ఫ్రెష్ ఫీల్ రావాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళి మీరు వెంటనే ఫస్ట్ ఫేస్ వాష్, హెయిర్ కోమ్ చేసుకొని నీట్గా రెడీ అయ్యి అప్పుడు మీరు ఒక ట్రాక్ కానీ లేదంటే టీషర్ట్ కానీ అలాంటివి వేసుకోండి. మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అలా వేసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇన్ కేస్ కానీ మీ దగ్గర ట్రాక్స్ అలాంటివి లేకపోతే లెగ్గిన్స్ అయినా సరే వేసుకోవచ్చు. లెగ్గిన్స్ వేసుకొని శుభ్రంగా చేయొచ్చు. లేదు అంటే మీ డ్రెస్ అయినా సరే పర్వాలేదు, చుడిదార్ వేసుకున్నా సరే మీకు కంఫర్టబుల్గా ఉన్నది అనుకుంటే ఏదైనా పర్లేదు. కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఫ్రెష్ అప్ అయిపోయి వెయిట్ చెక్ చేసుకోండి. ఎవ్రీడే మీరు వెయిట్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఈరోజు పర్టికులర్గా ఈ ప్రజెంట్ డే నా వెయిట్ వచ్చేసి 82 kgs. యాక్చువల్లీ 82 kgs ఉండేదాన్ని, కానీ నిన్న నేను ఫుల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 31st నైట్ కొంచెం నేనేంటంటే హెల్దీ చికెనే చేసుకున్నాను. కానీ నైట్ నేను ఎప్పుడు ఏంటంటే బిఫోర్ 6 ఫినిష్ చేసేస్తాను. కానీ నిన్న కొంచెం ఎక్కువసేపు ఉండి అలాగా చికెన్ నైట్ టైం తినడం వలన నాకు కొంచెం వెయిట్ ఫ్లక్చువేషన్స్ అయ్యి నేను 83కి వచ్చేసాను ఈరోజు. కానీ అది స్టాండర్డ్గా ఈరోజు అదే ఉండిపోద్ది అనుకోను, ఎందుకంటే మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోద్ది. మళ్ళీ సడన్గా నైట్ తినడం వల్ల అది మార్నింగ్కి నాకు కొంచెం అలా చూపించింది, కానీ రెగ్యులర్గా అయితే నాకు అలా ఉండదు. సో 83 అయినా 82 అయినా సరే నేను ఎంత తగ్గుతాను ఈ 30 డేస్లో అనేది నేను ఎవ్రీడే కూడా మీకు వెయిట్ అనేది పెడుతూ ఉంటాను. మీరు కూడా అలాగే సేమ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ చెక్ చేసుకొని వెయిట్ రాసుకోండి. అలాగే ఇంచెస్, మీరు హ్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, థైస్, లెగ్స్, ఇంకా యాప్స్, మీరు పొట్ట దగ్గర థమ్మీ పార్ట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఫస్ట్ అయితే అది చేయండి. ఓకే, వెయిట్ రాసుకోండి. వెయిట్ రాసుకొని కంపల్సరీ రోజు వెయిట్ రాసుకొని ఏం తింటున్నారు అవన్నీ కూడా రాసుకోండి. సో మీకు అర్థమవుతుంది అనమాట, ఏం తింటే పెరిగారు, ఏం తింటే తగ్గారు, ఇలాంటివి మీకు అర్థమయ్యి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే యోగా మ్యాట్. ఇన్ కేస్ నా దగ్గర యోగా మ్యాట్ చూస్తారు కదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, సో ఆ యోగా మ్యాట్ అనేది కొంచెం అవసరం పడుతుంది, ఎందుకంటే మూవ్ అవ్వకుండా ఉండడానికి మనం చేసేటప్పుడు. సో ఇన్ కేస్ యోగా మ్యాట్ లేకపోతే ఒక పని చేయండి, నేను స్టార్టింగ్లో అలాగే చేశాను. ఒక థిక్గా ఉండే దుప్పటి ఏదైనా ఉంటే అది వేసేసి చుట్టూ కొంచెం రాళ్ళు ఏవైనా సరే వెయిట్స్ పెట్టేసి మీకు అది ఇంకా కదలకుండా ఉంటుంది, మీరు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 1 or 2 kgs వెయిట్స్, 1 kg కానీ 2 kgs కానీ డంబుల్స్ ఉంటాయి కదా, ఇలాంటివి నేనైతే 1 kg ఇవి వాడతాను. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేవు అంటే ఎక్కువ హెవీ వెయిట్స్కి వెళ్ళొద్దు, 1 kg వెయిట్ మనకి సరిపోతుంది. సో 1 kgs వెయిట్స్వి మీకు అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి, అవి తీసుకోండి. లేదు అంటే అవి తెప్పించుకోలేము అంటే
వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, సేమ్ లెవెల్ ఉండే వాటర్ బాటిల్స్ 2 తీసుకొని ఆ వాటర్ బాటిల్స్ని మీరు డంబల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్గా బాటిల్ నిండా పట్టేసి అవైనా యూజ్ చేయండి, లేదు అంటే బాటిల్లో శాండ్ ఫిల్ చేసేసి ఆ శాండ్ వెయిట్స్ కింద పెట్టుకొని అదేలా యూజ్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూస్ సాక్స్ కంపల్సరీ వాడండి. షూ సాక్స్ ఎందుకు అంటే మనకి కొన్ని జంప్ చేసేటప్పుడు అలాగా కంఫర్టబుల్గా ఉంటుంది షూ అయితే. లేదు అంటే సడన్గా మనకి అప్పటి వరకు చేయకుండా సడన్గా చేసే వాళ్ళు అలా అంటే ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఇంజురీస్ ఏమీ లేకుండా కంఫర్టబుల్గా బాగా చేసుకోగలగాలి అంటే షూ సాక్స్ యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు డే స్టార్ట్ ఎలాగో చెప్పాను కదా, వెయిట్ చెక్ చేసుకొని స్టార్ట్ చేయాలి. తర్వాత మీరు చేయాల్సింది ఫ్యాట్ కట్టర్ డ్రింక్. ఫ్యాట్ కట్టర్ డ్రింక్ రెసిపీ నాది ఉన్నది, మీరు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాలూకా లింక్, అది చూడండి. నేనైతే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అది తాగుతాను. సో ఇన్ కేస్ ఎవరైనా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అన్ని ఇంగ్రీడియంట్స్ వాడి చేయలేము అంటే ఎవరికైనా సరే ఈజీగా జీరా అనేది అందుబాటులో ఉంటుంది. పొద్దున్నే వేడి నీళ్ళు మరిగించుకొని అందులోని జీరా వేసి బాగా మరగనివ్వండి, అది వడకట్టేసుకొని అది తాగండి. అది ఫ్యాట్ కట్టర్ డ్రింక్. ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని, లేచిన వెంటనే ఆ జీరా వాటర్ తాగేయండి. వేడివేడిగా టీ తాగినట్టు తాగాలి. అలా తాగితే మనకి ఈ పొట్ట దగ్గర బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరగడానికి చాలా హెల్ప్ అవుతుంది జీరా వాటర్. ఇంకా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ నా రెసిపీ అయితే అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ అది ఎవరికైనా పడదు అని మీరు అనుకుంటే, ఆ ఇంగ్రీడియంట్స్ ఏమైనా మీకు పడవు అనుకుంటే జీరా ఎవరికైనా పడుతుంది కాబట్టి జీరా వాటర్ తాగినా పర్వాలేదు, కానీ హాట్ వాటర్తోనే స్టార్ట్ చేయండి మీ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోక్డ్ ఆల్మండ్స్. తర్వాత మీకు ఇన్ కేస్ ఏమైనా తినాలి అనిపిస్తే వర్కౌట్కి ముందు మీకు ఏమైనా కడుపులో తిప్పినట్టు కానీ అలాగేమైనా అనిపిస్తే రాత్రి కొంచెం బాదం నానబెట్టుకొని ఆ బాదం తినండి. అండ్ తర్వాత వెంటనే ఇమీడియట్గా వర్కౌట్ చేసేయండి. నేనైతే ఎర్లీ మార్నింగే సజెస్ట్ చేస్తాను వర్కౌట్, ఎందుకంటే మళ్ళీ మనకి తర్వాత ఎనర్జీ డౌన్ అయిపోవడం, పనుల్లో పడిపోవడం, లేదంటే నెగ్లెక్ట్ చేసాం ఈరోజు ఒకరోజు వదిలేద్దాంలే రేపు చేద్దాంలే అనుకోవడం ఇలాంటివి ఉంటాయి. తర్వాత తిన్నాక మనకి చేయడానికి కొంచెం బద్ధకంగా ఉండి అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని అది లేకుండా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్ మైండ్తోని వర్కౌట్ అనేది ఫినిష్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. వర్కౌట్ అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ మీరు ఇమీడియట్గా తినాల్సింది ఫ్రూట్స్తో మీ డే స్టార్ట్ చేయండి. ఫ్రూట్స్ తినేసాక నేను టిఫిన్స్ ఏమేమి తినాలి అవి పర్టికులర్గా ఆ డేకి ఏమేమి తింటాను అలాంటివన్నీ మీకు పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత 11 AM అందరూ చేయాల్సిన పని డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ తినాలి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అని నట్స్ అన్నీ మనకు ఉంటాయి కదా, సో బాదము, కాజు, అంజీర్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకొని కొంచెం డేట్స్ ఇలాంటివన్నీ తినండి. అండ్ తర్వాత లంచ్కి ఏం తినాలి అలాంటివి నేను చెప్తాను ఎవ్రీడే. అండ్ స్నాక్ ఆప్షన్స్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఏం తినాలి అని చాలా మందికి ఉంటుంది కదా, దాంట్లో పల్లీలు కానీ నువ్వులు కానీ పట్టి ఉంటుంది కదా, నువ్వులు పట్టి పల్లీ పట్టి ఇలాంటివి తినచ్చు. అండ్ జాంకాయ ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా తినచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇంకా రాగి లడ్డు, సత్తు లడ్డు, స్వీట్ కార్న్, బాయిల్డ్ పీనట్స్, ఉడికించుకున్న అదేంటి పీనట్స్, ఇంకా ఏంటవి తేగలు ఉంటాయి కదా దాంట్లో ఫైబర్ బాగుంటుంది, తేగలు తినచ్చు. ఇంకా స్ప్రౌట్స్ మనం చాట్లా చేసుకొని తినచ్చు. లేదంటే పోహా చివడా ఉంటుంది కదా, పోహాతోని మనం అటుకులతోని మిక్స్చర్ లాగా అవి చేసి అది ఆ రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి. అండ్ వెజ్ కట్లెట్స్ లాగా మూరీ మిక్స్చర్ ఇలాంటివి తినచ్చు అనమాట. అండ్ డిన్నర్ ఆప్షన్స్ వచ్చేసి సూప్స్. బేసిక్గా సూప్లోని ఏం చేయాలి అంటే క్యారెట్ టొమాటో సూప్, చికెన్ సూప్, మిక్స్డ్ వెజిటబుల్ సూప్, రాగి మాల్ట్స్ ఇలాంటివన్నీ డిన్నర్కి. సలాడ్స్ కావాలి అనుకుంటే హై ప్రోటీన్ సలాడ్స్, మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్స్, చికెన్ సలాడ్, క్యారెట్ కీరా సలాడ్, ఇంకా స్ప్రౌట్స్ సలాడ్స్ ఇలాంటివన్నీ తినచ్చు. కానీ ఏం చేసినా డిన్నర్ వచ్చేసి ఎర్లీ బిఫోర్ 6 ఇది ఫినిష్ అయిపోవాలి డిన్నర్. అలా ఫినిష్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ మనం లేచి ఈ వర్కౌట్ స్టార్ట్ చేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసరికి మనకి ఎలాగో 9, 10 అలా అయిపోతుంది. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇందులో మీరు వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతారు. సో ఎర్లీ మార్నింగ్ ఎర్లీ డిన్నర్ అనేది చాలా అవసరం. నేనైతే 6 కల్లా ఫినిష్ చేసేస్తాను. మీరు అట్లీస్ట్ 7 or 8 ఫినిష్ చేసేసేలాగా చూసుకోండి. ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్, మీరు రోజు ఫాలో అవ్వాల్సినవన్నీ నేను ఫస్ట్ డే కాబట్టి ఇంత టైం తీసుకొని మీకు చెప్పాను.
సో ఇవంటే మీరు ఫాలో అయిపోండి. సో ఇప్పుడు ఈరోజు వర్కౌట్స్కి వెళ్ళిపోదాం. రోజు ఇంతసేపు సోది ఉండదు, ఫస్ట్ డే కాబట్టి ఈరోజు ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. సో ఇంకా డైరెక్ట్గా వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ముందుగా ఒక స్మాల్ టిప్ ఏంటంటే, మీకు అబ్డామిన్ ఇష్యూస్ కానీ ఇలాంటి పోస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం పెయిన్ కానీ అలా ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే హెవీ వెయిట్ ఉంటారు కదా, సో అబౌవ్ 80 kgs ఇలా ఉండేవాళ్ళు పొట్ట కొంచెం ఊగడం లాంటివి ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు అలాంటివి జరగకుండా ఉండాలంటే అబ్డామిన్ బెల్ట్ వేసుకోండి. నేనైతే బెల్ట్ ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ వరకు కవర్ అయ్యేటట్టుగా నేను బెల్ట్ అనేది వేసుకుంటాను. మనకి అమెజాన్లో కానీ అలాంటి వాటిల్లో మనకి అబ్డామిన్ బెల్ట్స్, ఎక్సర్సైజ్ బెల్ట్స్ దొరుకుతాయి. సో అవి వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ కొన్ని ఏంటంటే సిలికాన్ టైప్ ఉంటాయి, స్వెట్ బాగా పట్టేస్తాయి, అవైతే మీకు చాలా ఇన్కన్వీనియంట్ ఉంటాయి. అలాంటివి వద్దు. కాటన్ టైప్ బెల్ట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అయితే మనకి స్వెట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు ఉంటే చాలా బాగుంటుంది, మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలాంటి బెల్ట్స్ యూజ్ చేయండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. సో వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్ నేను మీకు చెప్తాను. ఇవి ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు వార్మప్తో స్టార్ట్ చేయాలి. ఎప్పుడు వార్మప్ చేసాకే మీరు ఎక్సర్సైజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వార్మప్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఇలా షోల్డర్స్ అనేవి కంప్లీట్గా ఇలా రొటేషన్స్, షోల్డర్ రొటేషన్ చేయండి. మీరు ఇలా చేసేటప్పుడు ఇలా చూసారా, షోల్డర్ మొత్తం మీకు ఇలా వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఇలా ఇది ఒక 10 to 20 టైమ్స్ మీరు ఇలా ఫ్రంట్కి మళ్ళీ ఇలా బ్యాక్కి. ఓకే, ఇలాగ రిపిటేషన్స్ చేయండి బాగా 10 to 20 టైమ్స్. ఓకే, అదొకటి. అండ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇలాగా వైడ్ చేసి, లెగ్స్ కొంచెం వైడ్ చేసి ఇలా పూర్తిగా వెనక్కి తిరగాలి, ఇటు అటు అటు, మళ్ళీ మిడిల్లోకి రావాలి ఇలా. ఇది ఒక 10 to 20 టైమ్స్ రిపిటేషన్స్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి కాలు రెండు ఇలా వైడ్ చేసి కింద ఇలా హ్యాండ్స్ పెట్టి 1 2 3 4 ఇలా, ఇది మీరు ఒక 20 రిపిటేషన్స్ చేయండి, మంచిది. అండ్ ఇలాగా స్ట్రైట్గా ఇలా ఉండి కిందకి బెండ్ అయ్యి మళ్ళీ ఇలా పైకి. ఇవి ఈరోజు మీరు అన్నీ కూడా ఇలాంటి వార్మప్స్ ఇవన్నీ కూడా 10 to 20 రిపిటేషన్స్ చేయండి. చేయడం వల్ల ఫస్ట్ స్టార్టింగ్ మీకు బాడీ కొంచెం ఫ్రీ అప్ అవుతుంది. అప్పుడు మీరు కోర్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళొచ్చు. సో కోర్ ఎక్సర్సైజ్లోని ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ చేద్దాము. మీరు ఇన్ కేస్ ఎవరైనా చేయలేకపోతే, జంపింగ్ జాక్స్ ఎగరలేకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను. సో జంపింగ్ జాక్స్ వచ్చేసి కాలు రెండిలో ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఇలా. ఇవి ఒక 20 or 30 మీ కెపాసిటీ బట్టి చేయండి. ఇన్ కేస్ అలాగా చేయలేము, ఎగరలేము అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇలా స్లోగా ఇలా. ఇంకా స్లోగా కావాలి అనుకుంటే ఇలా వెళ్ళి సైడ్కి ఇలా కూర్చోండి, మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా కూర్చోండి. అలా కొంచెం స్లోగా మీ అంతటి మీరు మార్చుకొని చేస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. చేయలేము అనుకునే వాళ్ళు అలా చేయొచ్చు. అండ్ మెయిన్ జంపింగ్ జాక్స్ అయిపోయాక రన్నింగ్ ఇన్ ప్లేస్. ఓకే, సో మీరు కాళ్ళు ఇలా పెట్టి వరుసకి ఇలా పెట్టి 1 2 3 4 ఇది ఒకటి చేయండి. అండ్ జాగింగ్ చేసినట్టు మీకు ఇంట్లోనే ఉండి ఇలాగా లెగ్ చూడండి, నీస్ అనేవి కొంచెం టాప్కి రావాలి. అలా జాగింగ్ ఫీల్ కోసం మీకు అలా చేయండి. లేదు అంటే స్కిప్పింగ్ రోప్ మీ చేతిలో ఉండేటట్టుగా ఫీల్ అయ్యి మీరు చేయొచ్చు. అండ్ ఇంకొకటి, పీరియడ్స్ టైంలో మీరు ఎక్సర్సైజెస్ చేయొచ్చా చేయకూడదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. పీరియడ్స్ టైంలో ఈజీగా మీరు ఎక్సర్సైజెస్ చేయొచ్చు.
కానీ చూసుకొని చేయండి. స్టార్టింగ్లో పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ ఇలాంటివన్నీ చేస్తే బాడీ అనేది మీకు తట్టుకోవడానికి శక్తినిస్తుంది. అండ్ ఈ బ్యాక్ పెయిన్స్ కానీ టమ్మీ పెయిన్ కానీ తగ్గాలి అంటే పీరియడ్ ఎక్సర్సైజెస్, పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ ఉంటాయి, అవి మీకు చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర నేను కావాలంటే అవి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని మీకు పెడతాను. యోగా పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ ఇంకా పీరియడ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవి చేయండి. అండ్ ఇప్పుడు ఇంకా స్క్వాట్స్ చేద్దాము. స్క్వాట్స్లో ఫస్ట్ హ్యాండ్స్ రెండు ఇలా పెట్టండి, ఫింగర్స్ ఇలా క్లోజ్ చేసి. మీ బాడీ, ఈ బాడీ అంతా అప్పర్ బాడీ చాలా స్ట్రైట్గా ఉండాలి స్క్వాట్ చేసినప్పుడు. ఇలా 1 2 3 4 5 6 ఇలా. కాళ్ళు రెండు వైడ్ ఉండాలి, బాడీ స్ట్రైట్ ఉండాలి. ఇలా కూర్చునేటప్పుడు మీకు ఈ థైస్ పార్ట్లోని బర్న్ అనేది తెలియాలి. థైస్ పార్ట్ బాగా బర్న్ అవ్వాలంటే మీరు మ్యాక్సిమం ఇలా బెండ్ అవ్వాలి. ఇక్కడ మీకు బర్న్ సెన్సేషన్ తెలియాలి. అలా తెలిసేటట్టుగా చేయండి. ఇవి ఒక 10 to 20 టైమ్స్ చేయండి. ఏం చేసినా ఈరోజు మీరు కొంచెం తక్కువే చేయండి. ఫస్ట్ డే కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు బాడీని. సో అలా బాడీని స్ట్రెస్ చేయకుండా మీరు స్టార్టింగ్ కనుక కొంచెం తక్కువగా చేస్తే ఇంకా బాగుంటుంది మీకు. ఒక్కసారి ఎక్కువ చేసేస్తే బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మీకు తగ్గిపోతుంది. సో అది చూసుకొని చేయండి. అండ్ ఇంకొకటి యాప్స్ పార్ట్కి వెళ్దాం ఈరోజు. యాప్స్లో ముఖ్యంగా మనకి క్రంచెస్, పుషప్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో క్రంచెస్లోని మీకు ఇంకే స్టార్టింగ్ కనుక మీరు క్రంచెస్ చేయలేకపోతే చేయొచ్చు. ఇలా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఉంచుకోండి. అయితే సోఫా దగ్గరికైనా వెళ్ళి చేయండి, లేదంటే చైర్ ఏదైనా సరే బేస్ చేసుకొని క్రంచెస్ మీరు ఈజీగా చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది లేకుండా ఎలా చేయొచ్చు అంటే ఒకటి కాలు ఇలా పెట్టి ఇలా పైకి పూర్తిగా అయినా లేవండి, లేవలేకపోతే ఇలా ఇక్కడ వరకు మీరు ఎంతవరకు లేవగలతో అంతవరకు లేట్ చేయండి, అదొకటి. అండ్ ఇలా పెట్టి ఇలా ఫుట్ని టచ్ చేయాలి. ఓకే, సో ఇలా కనుక మీరు చేయగలిగితే ఓకే. చేయలేకపోతే ఏం చేయాలి అంటే సోఫా ఉందనుకోండి, సోఫా కింద మీరు ఇలా కాళ్ళు హోల్డ్ చేసి పెట్టండి. లేదు అంటే ఇలా చైర్ ఉంది, ఇలా రెండు కాళ్ళతో ఇలా బేస్ చేసుకొని ఇప్పుడు ఇలా లేవచ్చు, మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకే, లేదు అంటే ఎవరినైనా చిన్నపిల్లలు కానీ అలా ఉంటే కాళ్ళు కొంచెం హోల్డ్ చేయమని మీరు ఈజీగా లేవచ్చు అలాగా. సో క్రంచెస్ అవి మీరు చేయండి. అండ్ పుషప్స్ ఇలా తిరిగి ఇలా బాడీ అనేది మీకు పైనుంచి కింద వరకు స్ట్రైట్ ఉండాలి. చేతులు ఇలా ఉంచి ఇలా పైకి లేవడం. ఓకే, ఇవి ఒక 10 repetitions కానీ అలా చేయండి. లేదు అంటే అట్లీస్ట్ ఒక 2 3 4 5 అంతవరకు, ఇంకెక్కువ స్ట్రెస్ చేయొద్దు బాడీని. ఓకే, అండ్ ఇంకొకటి ప్లాంక్ పొజిషన్ చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదైనా టవల్ అయినా వేసుకోండి కింద, లేదంటే ఇక్కడ మోచెప్పలు అనేవి కొంచెం తొందరగా బాగా ఫాల్ అవుతాయి. ఇలా స్ట్రైట్గా ఉండి పొట్టని టైట్ చేసి, కోర్ బాగా టైట్ అవ్వాలి. టైట్ చేసి ఇలా ఎంతసేపు ఉండదంటే అంతసేపు ఉండండి. ఇది చేసేటప్పుడు పొట్ట అనేది బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంచాలి. అప్పుడే మీకు పొట్ట కదులుతూ ఉంటుంది, ఆ తమిళ పార్ట్ అంతా బాగా తగ్గుతుంది. సో ఇలాగా మీరు ఎంతసేపు హోల్డ్ చేసి ఉంచితే అంత బాగుంటుంది, మీరు అంత ఈజీగా అవుతుంది. అండ్ ఇంకొకటి మీకు సింపుల్గా చెప్తాను. 1 2 3 4
1 2 3 అలాగే అప్ సైడ్ తిరిగి రైట్ లెగ్ అలా చేయండి. ఇదొకటి. ఇలా సపోర్ట్ తీసుకొని హ్యాండ్స్ ఇలా లెగ్స్ ఉన్నాయి కదా, మీరు ఇన్ కేస్ ఇలా పెట్టి ఇలా అయినా వచ్చచ్చు, లేదు అంటే మీరు అలా హోల్డ్ చేయలేకపోతే కింద పెట్టి ఇలా హోల్డ్ చేసి మళ్ళీ కిందకి, మళ్ళీ ఇలా ప్రెస్ చేసి కిందకి. దీనివల్ల పొట్ట పార్ట్ అంతా కూడా బెల్లీ ఫ్యాట్ బాగా కరుగుతుంది. సో ఇవి ఒకటి చేయండి. సో ఈ రోజుకైతే ఇవి మాత్రం చాలు. ఇవి చేశాక మీరు కంపల్సరీ డైలీ వర్కౌట్ అయిపోయాక వార్మప్స్తో స్టార్ట్ చేసి కోర్ అంతా అయిపోయాక స్ట్రెచెస్ అనేవి కంపల్సరీ చేయాలి. స్ట్రెచెస్ ఎలా చేస్తారు అంటే ఫస్ట్ బెల్లీకి స్ట్రెచ్, యాప్స్ పార్ట్కి స్ట్రెచ్ ఎలాగంటే కోబ్రా పోజ్ ఇలా. దీనివల్ల పొట్టంతా బాగా స్ట్రెచ్ అయ్యి మంచి రిలాక్సేషన్ వస్తుంది. అండ్ చైల్డ్ పోజ్ ఇలా మీరు బాగా రిలాక్స్ అవ్వండి. అండ్ హ్యాండ్స్ అవి కొంచెం స్ట్రెచ్ అవ్వాలి అంటే ఇలా 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 స్ట్రెచ్ చేయండి. అండ్ లెగ్స్కి వాటికి స్ట్రెచ్ ఎలా చేయొచ్చు అంటే ఏదైనా బాల్ సపోర్ట్ తీసుకొని ఇలా ఓకే. సో ఈ స్ట్రెచెస్ అన్నీ మీరు బాగా చేయగలిగితే ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రోజు అయితే ఇలా 10 minutes ఎక్సర్సైజ్ నేను చూపించాను కదా, ఇవి మంచి రిపిటేషన్స్ చేసుకోండి. స్టార్టింగ్లో మీరు బాడీ ఎక్కువగా స్ట్రెస్ చేసేయద్దు, చేసేస్తే మీకు నెక్స్ట్ డే వర్కౌట్కి చాలా కష్టం అయ్యి బాడీ పెయిన్స్, ఎవరికైనా స్టార్ట్ చేసాక బాడీ పెయిన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. దాని గురించి బెదిరిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక్క నిమిషం నాన్న. సో దాని గురించి భయపడిపోయి మీరు ఏదో అయిపోతుందేమో నాకు అన్న ఫీలింగ్లో రావద్దు. ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉంటే, నాకైతే ఫస్ట్ 10 days నాకైతే ఫీవర్ కూడా ఉంది. సో నేను తగ్గాను అంటే మీ అందరూ కూడా తగ్గగలరు. నేను 33 kgs ఎలా తగ్గాను 7 months టైంలో. ఇవన్నీ చేసి ఎక్సర్సైజెస్ చేశాను, హార్డ్ వర్క్ చేశాను, మంచి డైట్ ఫాలో అయ్యాను, హెల్దీ డైట్ తిన్నాను, క్రాష్ డైట్స్కి వెళ్ళలేదు. ఇలాంటివన్నీ చేసి నేను తగ్గాను. సో మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. కాకపోతే కొన్ని హెల్త్ కండిషన్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని అబ్డామిన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండి మీకు ఫాలో అవ్వచ్చా లేదా అది మీరు కన్సల్ట్ చేసుకుంటూ అప్పుడు ఫాలో అవ్వండి. ఓకే. సో నేను డైట్ అయితే ఈరోజంతా ఏం తీసుకుంటున్నానో అదంతా మీకు చెప్తాను. సో ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇంకా 30 days ఇరగదీసేద్దాం.
కొడతాను, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కొడతాను. కృషవ్ జరగట్టు, జరుగు. లేచిన వెంటనే నేను వచ్చేసి నా ఫస్ట్ డే ఫ్యాట్ కట్టర్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాను. నా రెసిపీ అనమాట. మీకు ఇన్ కేస్ అలా లేకపోతే మీరు జీరా వాటర్ అయినా సరే మరిగించుకొని గ్లాస్ నిండా తాగేయండి ఫస్ట్. సో నాకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ డే వచ్చి స్టార్ట్ అయ్యేది ఇలా ఆరెంజెస్ చూసారా. సో ఆరెంజ్తోని నా డే స్టార్ట్ చేస్తాను. ఆరెంజే కాదు, ఏ ఫ్రూట్ అయినా, పపయ కానీ ఇలాంటివి ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు. ఫ్రూట్స్తోని నేను వర్కౌట్ అయిపోయిన వెంటనే వచ్చి ఫ్రూట్స్ తింటాను. అండ్ ఫ్రూట్స్ తినేసి ఒక 20 minutes తర్వాత అలాగా బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, నేను మళ్ళీ వేస్ట్ చూపించట్లేదు. ప్రోటీన్ మిక్స్ దోశ నేను ఆల్రెడీ రెసిపీ చేసి పెట్టాను కదా. సో అదే ఒక దోశ విత్ ఎనీ వెజిటేబుల్ చట్నీ రెసిపీ కూడా నేను పెట్టాను, అది చూడండి. సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది ఎనీ 1 ఫ్రూట్, తర్వాత ప్రోటీన్ మిక్స్, దోశ అండ్ చట్నీ. సో ఒకటే తింటాను నేను, మీరు కావాలంటే 2 కూడా తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2 తిన్న దాని మీద ఏం వెయిట్ గెయిన్ అయిపోరు. సో అలాగా మన బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ లంచ్ ఏంటో నేను చెప్తాను. ఎప్పుడు ఫ్రూట్ అనేది ఇలాగా డైరెక్ట్గా తింటేనే మంచిది, జ్యూస్ల కింద తీసుకోవద్దు, ఫైబర్ అంతా పోతుంది. సో ఫ్రూట్ని ఇలా తినేయడమే మంచిది. నెక్స్ట్ ఇలాగా ప్రోటీన్ మిక్స్ దోశ ఒకటి నేను ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను. ఆ రెసిపీ ఉంది, ఆ రెసిపీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రోటీన్ మిక్స్ దోశని నేను ఇప్పుడు వేసుకోబోతున్నాను. సో ఇందులోని రైస్ అనేది యూజ్ చేయను, రైస్ యూజ్ చేయకుండా బ్రోకెన్ వీట్తోని నానబెట్టుకుంటాను. అన్ని రకాల పప్పులు యూజ్ చేసి చేస్తాను అనమాట. నేను ఈ రెసిపీస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోని ఆ లింక్స్ షేర్ చేస్తాను. సో అవి చూసి అవి ఫాలో అవ్వండి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ విత్ కొరియాండర్ ఇంకా కోకోనట్ చట్నీ. అండ్ 11 AM ఏం తిన్నాను అంటే డ్రై ఫ్రూట్స్, సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అవి తిన్నాను. మనకి ఇవి చాలా మంచిది తింటే. అండ్ లంచ్లో వచ్చేసి ఇలా చూసారా బిసిబిల్లా బాత్ చేసుకున్నాను. సో దానికి తాలింపు వేసేసి అల్లం వెల్లుల్లి అన్నీ వేసి, వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేయండి. వేసేసాక కొంచెం పసుపు అండ్ సాంబార్ పొడి ఉంటుంది కదా, అవి వేసి పచ్చిమిర్చి వేసేయండి, రెడ్ చిల్లీ వేయను. అండ్ పప్పు, ఉడకబెట్టిన పప్పు కొంచెం వేసుకొని ఇలా సాంబార్ పొడి, నేను చేసిన సాంబార్ పొడి వేసి వాటర్ వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఈ సొరకాయ ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసి రవ్వ కొంచెం తీసుకొని, మీ మటుకు అయితే ఒకటి తీసుకొని కొంచెం, అండ్ ఇదేంటంటే పొడి, ఆమ్చూర్ పొడి వేసేసి రవ్వ ఎంత తీసుకున్నానంటే ఎగ్జాక్ట్గా 40 grams రవ్వ తీసుకున్నాను. 40 grams యాక్చువల్లీ ఇది చేస్తే ఇద్దరికి వచ్చేస్తుంది, ఎందుకంటే పప్పు అవి ఎక్కువ ఉంటాయి కదా. సో ఒకళ్ళు తినడం అంటే చాలా ఎక్కువ. సో కొరియాండర్ కూడా వేసేసి మూత పెట్టుకుంటే ఇలా బిస్బిల్లాబాత్ మనకి రెడీ అయిపోతుంది. సో ఇది మీరు లంచ్లోకి తీసుకోండి ఈరోజు. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి రాగి లడ్డూస్, ఇది కూడా నేను లింక్ అనేది మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అది చూడండి. అండ్ గోవా ఫ్రూట్ నేను గోవా తీసుకున్నాను ఈవినింగ్. అండ్ క్యారెట్ టొమాటో సూప్ వచ్చేసి నైట్ డిన్నర్కి. ఇది 6 లోపల ఫినిష్ చేసేయాలి. 6 లోపల ఫినిష్ చేసేస్తే మీకు చాలా బాగుంటుంది. క్యారెట్ టొమాటో సూప్ కూడా రెసిపీ నేను షేర్ చేస్తాను, చూడండి. ఇవన్నీ నేను ఏదైతే లిస్ట్ మీకు చెప్పానో ఆ లిస్ట్ అంతా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక నేను పోస్ట్ చేశాను కదా. ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం కాలేదంటే మీ ఈమెయిల్ ఐడి నాకు గనక మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నేను ఇవన్నీ మీకు ఈమెయిల్కి పంపిస్తాను. అండ్ ఇవైతే మా రంగోలీ ముగ్గులు అనమాట నిన్నటివి. సో ఇంకా ఇది ఈ రోజుకైతే నా డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇవి తరోగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యాక ఇంకా మళ్ళీ రేపు కలుద్దాము. మంచి ఎక్సర్సైజెస్ అండ్ డైట్తోని మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మర్చిపోవద్దు,
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ కిడ్నీ సమస్య ఇలాంటివి ఉండేవాళ్ళు మిల్లెట్స్ అనేవి అసలు తినకూడదు, మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వాళ్ళు అలాంటివి చూసుకొని మీరు డైట్ అనేది చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేయండి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా సి సెక్షన్ అయిన వాళ్ళు అలాగా 3 months మినిమం గ్యాప్ ఇవ్వాలి. అండ్ 4th month తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేస్తే మంచిది. అది కూడా డాక్టర్ కన్సల్ట్ తీసుకొని. సో ఇది మన ఈరోజు వర్కౌట్స్ అయితే అన్నీ బాగా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేస్తే నేను ప్రతి కమెంట్కి నేను పర్సనల్గా చదువుతాను. నేను దానికి కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా మరీ ఎక్కువ డౌట్స్ ఉంటే మీరు నా జీమెయిల్ ఐడి aruna2hr@gmail.comకి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. సో ఈరోజు వర్కౌట్స్ అయితే ఇలా అయిపోయి రేపు మళ్ళీ కలుద్దాం. మంచి మంచి వర్కౌట్స్ అండ్ డైట్ రెసిపీస్తో మీ ముందుంటాను. బాయ్. అరుణ రాజ్ వర్మ.